కూడా డివో గారికి తెలియజేస్తాను. డివో గారు తదుపరి చర్య తీసుకుంటారు. ఫస్ట్ నుంచి చెప్పాలా మళ్ళీ ఏం జరిగిందండి? ఇక్కడ కేసీ వర్క్స్ లో పనిచేస్తున్న చలపతిరావు అనే పిఈటి సారు డబ్బులు తీసుకున్నారని, విధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఎంక్వైరీ కూడా చేశాము. రిపోర్ట్ డివో గారికి పంపించాము. ఆయన్ని జాయిన్ అవ్వకుండా సొసైటీ వాళ్ళు ఆపేస్తే ఇక్కడికి వచ్చి మరలా ఎందుకు జాయిన్ చేసుకోలేదు, ఆయన్ని ఎందుకు స్కూల్కి రానివ్వటం లేదని విచారణ చేయటం జరిగింది. ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మరలా నేను ఈరోజు డివో గారికి తెలియజేస్తాను. తెలియజేసి తదుపరి చర్య తీసుకోమని డివో గారికి రిక్వెస్ట్ చేస్తాను. అది డివో గారి నిర్ణయం. ఇప్పుడు మేడం గారికి వాళ్ళు 3 నెలల క్రితం మేము మా దగ్గర లంచం తీసుకుని రిటర్న్ గా రాసి ఇచ్చిన లెటర్ అండి ఇది. మరి అప్పుడు 3 నెలల క్రితం మేడం గారు వచ్చి ఎంక్వైరీ చేశారు. దీని మీద ఏమైంది? మేడం గారికి ఇదిగోండి 3 నెలల క్రితం 3 నెలల క్రితం స్వయంగా మేడం గారికి, డిప్యూటీ మేడం గారికి వాళ్ళందరూ మా దగ్గర 8 లక్షలు లంచం తీసుకున్నారు, మేము స్కూల్లో డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇచ్చారని లెటర్. వాళ్ళ సంతకాలతో ఇచ్చారు స్టాఫ్. వాళ్ళు ఇచ్చిన లెటర్ ని వాళ్ళు వీడియో కూడా తీశారు మేడం గారు. ఆ ఎంక్వైరీలో మేము డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు వీడియో రికార్డు కూడా చేశారు. ఇప్పటికి 3 నెలలు ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు. మళ్ళీ వచ్చి స్కూల్లో కూర్చుంటున్నాడు. ఏం యాక్షన్? దీని మీద కాకుండా ఇంకా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ స్కూల్ని గవర్నమెంట్లో కలపని 2 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి దాదాపు 15-20 సంవత్సరాలు ప్రయత్నం చేస్తాం. ఆగండి మేడం. 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు ఈ స్కూల్ని మెర్జ్ చేయట్లా. కారణం ఏంటంటే, మేము ఎంక్వైరీ చేస్తే ఇగో ఈ చలపతిరావు అనే వ్యక్తి ఈ స్కూల్ని దాదాపు 10 ఎకరాల సైట్ ఉన్నటువంటి ఈ హెచ్ఎంపీ ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ స్కూల్ని దాదాపు ఎంప్లాయీస్ సొసైటీ మీద ఉంది ఈ స్కూల్ రిజిస్టర్ అయ్యి. ఎవరైతే ఈ స్కూల్ ఆస్తిపరుడు ఉన్నాడో అతని స్కూల్ మొత్తం గవర్నమెంట్లోకి ఇస్తానని అఫిడవిట్ రాసి ఇచ్చాడు. రాసి ఇచ్చినా కానీ ఏమైందంటే ఆ అఫిడవిట్ రాసి ఇచ్చినట్టు హక్కు లేదని చెప్పి ఈ చలపతిరావు ఆలపాటి రాజా అనే వ్యక్తితో ఒక ఫేక్ లెటర్ తీసుకొచ్చి ఆ ఫేక్ లెటర్ని పెట్టి మళ్ళీ స్కూల్ని గవర్నమెంట్లో విలీనం కాకుండా ఆపటం జరిగింది. మేము ఎక్కడ తీసుకొచ్చాడని చెప్పేసి అతని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొస్తే అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి ఈ ఆలపాటి రాజా అని అతని దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ని గవర్నమెంట్లో విలీనం చేయకుండా అడ్డుపడతానికి అతని దగ్గర లెటర్ తీసుకొచ్చి ఇది ఫేక్ లెటర్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. దానివల్ల మళ్ళీ స్కూలు ఆగిపోవటం జరిగింది. మళ్ళీ అది ఫేక్ లెటర్ అని కమిషనర్ మన మేడం గారు, డిప్యూటీ డిఓ గారు, ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఫేక్ లెటర్ అని చెప్పి మళ్ళీ రాసి పంపించారు. రాసి పంపించి కూడా మళ్ళీ మెర్జ్ చేయడానికి ఎటువంటి అబ్జెక్షన్స్ లేవని పంపించిన తర్వాత దాదాపు 3-4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మళ్ళీ గవర్నమెంట్ దీన్ని మెర్జ్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఇతను చలపతిరావు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు లాలూచిపడి వీళ్ళందరూ దాదాపు ఇది 60-70 కోట్ల రూపాయల ఆస్తిని 10 ఎకరాల సైట్ని ఇది కొట్టేయడం కోసం ఆలపాటి రాజా అనే వ్యక్తితో దీన్ని కొమ్మక్కైపోయి వాళ్ళు మాట్లాడుకొని దీన్ని మెర్జ్ కానియకుండా ఒక ఆస్తి అంగబలంతో కొంత రాజకీయ బలంతో వీళ్ళని అడ్డం పెట్టుకొని భావితరాల భవిష్యత్తుని పొట్టకొట్టే విధంగా ఇక్కడ అందరూ ఎస్సీబీసీ మైనారిటీ వాళ్ళండి, చాలా పేదవాళ్ళు. ఈ స్థలం అంతా కూడా ఎంప్లాయీస్ సొసైటీ వాళ్ళది, ప్రజలది. ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే అంతమంది గతంలో కంపెనీ పనిచేస్తున్నారో వాళ్ళ ఆస్తులు ఇవి. వాళ్ళ ఆస్తులు వాళ్ళకే ఉపయోగించాలని చెప్పి ఆస్తి కన్నా ఈ యొక్క కంపెనీ యొక్క యాజమాన్యం కూడా మాకు రిటర్న్ పూర్వకంగా లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ కూడా మీకు చూపిస్తామండి. వాళ్ళు కూడా ఆ లెటర్ ఇచ్చి దీన్ని స్కూల్ని మెర్జ్ చేయడం మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేవన్నారు. కానీ ఇన్ని లెటర్లు ఇచ్చి ఇన్ని ఎంక్వైరీ జరిగినా కానీ పైనుంచి అధికారులు ఎక్కడ కూడా దాన్ని మెర్జ్ చేసుకోవడానికి ముందుకు రావట్లా. ఆఖరికి డిప్యూటీ గారు అందరూ కూడా ఫేవర్గా రాసి పెట్టినా కానీ మరి పైనుంచి రావట్లేదు. ఇతను ఆపి ఈ విధంగా చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. దయచేసి మీ మీడియా సమక్షంలో మొత్తుకుంటుందండి, ఈ స్థలాన్ని కబ్జా కానియకుండా ఎవరు ఈ స్థలానికి మరి ఈ స్థలం మీద వచ్చి దీన్ని దుర్వినియోగం కాకుండా మీడియా అందరూ సహకరించి పేద పిల్లల భవిష్యత్తు ఇది. ఇక్కడ దాదాపు 10 ఎకరాలు ఉందండి, గవర్నమెంట్లో కలుపుకోవాలని మేమందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతను ఫౌండర్ ఆఫ్ కరెస్పాండెంట్ అండి. ఇక్కడ మోజేష్ గారు ఇతనే స్థాపించి ఈ స్కూల్ని ఇచ్చేశారు. అయితే పెద్ద వయసు అయిపోవటం వల్ల ఇతను రాలేకపోవటం మేము గ్రామస్తులుగా మేమందరం కూడా ఇక్కడ కలిసికట్టుగా ఉండి ఈ స్కూల్ని ఏ విధంగా గవర్నమెంట్లో కలపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ స్కూల్ అసలు గవర్నమెంట్లో కలపడానికి అన్ని రకాలుగా అడ్డుపడుతున్నటువంటి ఈ యొక్క ప్రస్తుతం పీఈటీగా చలామణి అవుతున్న దాసర చలపతిరావు, ఇతను 8 లక్షల లంచం తీసుకున్న అభియోగాల మీద కానీ ఈ స్కూల్ని అడ్డుపడుతున్న నేరాల మీద కానీ ఇతని